మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. మంతని ముత్తారం సింగిల్ విండో చైర్మన్, వైస్ చైర్మన్లపై మెజారిటీ సింగిల్ విండో డైరెక్టర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా 13 మందికి గాను 10 మంది సభ్యులు ఓటింగ్ లో పాల్గొన్నారు. ముత్తారం బుజ్జుల రాజరెడ్డి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ అధ్యక్షునిగా పదవిని కోల్పోయారు. తాత్కాలిక అధ్యక్షులుగా మద్దెల వెంకటలక్ష్మి నియమిస్తూ తీర్మానం ఆమోదం తెలిపారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ రాక్షస పాలన పోయి రామరాజ్యం వచ్చిందన్నారు. రేపు మధ్యాహ్నం 1 గంటకు పూర్తిస్థాయి పాలక వర్గాన్ని ఎన్నుకోనున్నారు. ఈ కార్యక్రమంలో ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు చొప్పరి సదానందం, జగన్మోహన్ రావు, సర్వేష్ గౌడ్ కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అవినీతి పాలనకు మాకేం చెప్పకుండా కొన్ని అవినీతి చేయడం జరిగింది. వారి మీద మేము 13 మంది డైరెక్టర్ల 10 మందిని అవిశ్వాసం పెట్టడం జరిగింది. పెట్టి ఇవాళ ఆయన తీసివేయడం జరిగింది. వైస్ చైర్మన్ విత్ వైస్ చైర్మన్. ఈరోజు మంతిని ముత్తారం మండలం పిఎస్ఎస్ చైర్మన్ చేస్తున్న అవినీతి ఆక్రమాలకు విసిగిపోయి మంతిని ముత్తారం మండలంలోని పిఎస్ఎస్ డైరెక్టర్లు 10 మంది ఈ అవినీతి పాలన మాకు వద్దు అని విసిగిపోయి ఈరోజు చైర్మన్పై అవిశ్వాసం పెట్టడం జరిగింది. ఎవరైతే ఆక్రమాలకు పాల్పడిన చైర్మన్ ఉన్నారో వారిని ఈరోజు చైర్మన్ పదవి నుండి తీసివేయడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో ఎన్నో ఆక్రమాలు జరిగినాయి. అవినీతి ఆరోపణలు ఎన్ని వచ్చినా కూడా అధికారులకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా కూడా కనీసం స్పందించడం చేయలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక తర్వాత అవినీతికి ఆస్కారం లేకుండా ప్రజాపాలన చేయాలని గౌరవనీయులు ఈ ప్రాంత అభివృద్ధి ప్రదాత దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు సూచన మేరకు ఈరోజు ఈ మండలంలో రాబోయే రోజులలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించి, రైతు కూలీలకు సంబంధించి అనేక సంక్షేమ కార్యక్రమాలను ఈరోజు ప్రతి ఇంటికి చేరే విధంగా కృషి చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఈరోజు డైరెక్టర్లు తీసుకున్న ఈ కార్యక్రమానికి మండల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా నాయకులందరి కృషి సహకారంతో ఈరోజు డైరెక్టర్లు చేసిన ఈ యొక్క మంచి పనికి మా మండల్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాం. రాబోయే రోజులలో రామరాజ్యం చేసి చూపిస్తాం. రావణ రాజ్యాన్ని భూస్థాపితం చేస్తాం. గుండాయిజాన్ని సహించే శక్తి లేదు. ఈ అవినీతికి ఆస్కారం లేకుండా ఈ మండలంలో మంచి ప్రజాపాలన శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ మండలంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తామని చెప్పి మేము మనవి చేస్తున్నాం. రాక్షస గుండాల పాలన పోవాలని ప్రజలందరూ కూడా కంకణం కట్టుకొని ఈ రావణ రాజ్యాన్ని భూస్థాపితం చేయడం జరిగింది. అదొక్కటే కాక నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇంకా కొందరు దుర్మార్గులు పదవులను పట్టుకొని వేలాడుతున్నారు. వాళ్ళను కూడా మొన్ననే మరి మంత్రిలో మున్సిపల్ చైర్మన్ను నిస్సిగ్గుగా ఇంకా నేను పదవి పట్టుకొని వేలాడుతూ ఉంటే కూడా అక్కడున్న గౌరవ సభ్యులు, కౌన్సిలర్లు అందరూ కూడా తొలగించబడ్డారు. అదేవిధంగా ఇక్కడ ముత్తారంలో కూడా సక్సెస్ చేసుకున్నాము. మరి కాటారం మండలంలో కూడా ఇంకొక భూ కబ్జాదారు ఉన్నాడు. మరి చల్లా నారాయణ రెడ్డి అని ఒక దుర్మార్గుడు. ఆ దుర్మార్గుని పాలన కూడా అంతం చేయబోతా ఉన్నాము. వారం రోజుల్లో కూడా అతన్ని కూడా గద్దె దించడానికి మేము కంకణ బద్దలమై ఉన్నాము. ఈ కార్యక్రమాలన్నిటి కూడా సహకరిస్తున్నటువంటి కౌన్సిలర్లు కానీ, మున్సిపల్ మన వీరు సింగిల్ విండో డైరెక్టర్లు కానీ, మరి అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరి వాళ్ళ నాయకుల తోడ్పాటు లేని ఈ కార్యక్రమాలు జరిగాయి. కాబట్టి
వాళ్ళందరికీ కూడా పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అక్కడ ఇక్కడ ఇంకా కొంతమంది ఇంకా పాత వాసన పోగొట్టుకోకుండా మరి ఇంకా కొంత దౌర్జన్యాలు బెదిరింపులు చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నేను వాళ్ళకి ఒక్కటే చెప్పదలుచుకున్నా, మర్యాదగా మూసుకొని కూర్చొని మీ పనులు మీరు చేసుకోండి, మంచి పనులకు సహకరించండి. మరి ఇలాగే దుర్మార్గం చేసుకుంటూ పోతాం, బురద వెళుతాం అనే పాత ధోరణితో పోతే మరి పరిణామాలు వేరే తీరు ఉంటాయి. నేను మీకు ఇది హెచ్చరిక అనుకోండి, లేకుండా అంటే మంచి మాట చెప్తా ఉన్నాను నేను అని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఇవాళ మీకు చెప్పడం జరుగుతూ ఉంది.